ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పై కేసు నమోదైంది. కరాటే కళ్యాణి చేసిన ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఓ పారి అనే ప్రైవేట్ ఆల్బంలో హరే రామ హరే కృష్ణ మంత్రంపై అశ్లీల నృత్యాలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. హిందువుల మనోభావాలను దేవిశ్రీ దెబ్బతీశాడని కళ్యాణి ఆరోపించారు. లీగల్ ఒపీనియన్ తీసుకొని తదుపరి చర్యలు తీసుకుంటామని సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. అలాగే కరాటే కళ్యాణి అని ఇంకొక సోషల్ వర్కర్ వీళ్ళు దేవిశ్రీ ప్రసాద్ గారు రిలీజ్ చేసిన ఒక షార్ట్ వీడియో మీద ఒక కంప్లైంట్ ఇచ్చారు. అందులో హరే రామ హరే కృష్ణ తారక మంత్రాన్ని మిస్యూజ్ చేసినారు, ఇది క్రిమినల్లీ సెన్సిటివ్ ఉంది అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ మీద మేము ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసినాము. ఆ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన తర్వాత దీంట్లో లీగల్ ఒపీనియన్ తీసుకొని ఫర్దర్ ప్రొసీడ్ అవుతాం. ఎంక్వైరీ చేసిన తర్వాత లీగల్ ఒపీనియన్ తీసుకొని లీగల్ ఒపీనియన్ ప్రకారం 41 నోటీసులు ఇవ్వాల్సి వస్తే 41 నోటీసులు ఇస్తాం.